తర్వాత 330. మన గవర్నమెంటే 3,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది. తర్వాత కేసీఆర్ గారు అటు కల్వకుర్తి నియోజకవర్గానికి ఎక్స్టెన్షను, ఇక్కడ అచ్చంపేట నియోజకవర్గానికి లిఫ్ట్లు ఇచ్చి దీన్ని ఫర్దర్ గా పెంచాలనుకున్నాం మనం. సో దట్ ఏంటంటే ఇంకా ఆయకట్టు పెరిగి 4,40,000 అయింది. సో అట్లా మనం వీటన్నిటిని పూర్తి చేసినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక జరిగిందైతే ఏమి లేదు. మళ్లీ ప్రాజెక్టులు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మాటలు మాత్రం చెప్తున్నారు. ఇవాళ నిజంగా మనం ఉండుంటే ఈ పాటికి మన వట్టెం గాని కరువెన గాని ఏదుల గాని నీళ్లు నింపి బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండే. ఇలా కృష్ణా నీళ్ళన్నీ ఆంధ్రాకు పోతున్నాయి, ఇలా ఆంధ్రప్రదేశ్కి పోతున్నాయి తప్ప మన నీళ్లు మనం మళ్లించుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితి. సో ఇట్లా చాలా విషయాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ టనల్ మీకు తెలుసు, మనందరం పోయినాం ఆ రోజు. ఇయాలటికి శవాలు బయటకు రాలే. ఆ ఎస్ఎల్బీసీ టనల్ ఇయాలటికి 3 కాలువ దవ్వలే, అది ఆన్నే మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో అటు ప్రాజెక్టులు ముందుకు పడతలేవు, సంక్షేమ పథకాలు ఆగిపోతున్నాయి, విద్యార్థుల చదువులు ఆగిపోతున్నాయి, రైతుల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడే మా అన్న చెప్తున్నాడు, మన్నెవారిపల్లి మర్లపాండ్ తండా మన మునిగిపోయింది. దాదాపు 5 కోట్ల రూపాయల నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండట, 15 రోజుల లోపలనే మీకు పైసలు ఇస్తా అని చెప్పిండు. వచ్చినాయా పైసలు? వచ్చినాయా? 15 రోజులు ఇస్తా అన్నాడు. ఇవాళకి ₹1 రాలే. మా జనార్దన్ అన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇంటికి 25 కిలోల బియ్యం ఇస్తే గద్దిన్నారు తప్ప గవర్నమెంట్కి వెళ్ళైతే ₹1 రాలే. అంటే రేవంత్ రెడ్డి అన్ని గిట్లే ఉంటాయి. మా పటాన్ చెరువులో ఒక ఫ్యాక్టరీ ఉండే, దాని పేరేందో ఉండే, సిగాచి. దురదృష్టవశాత్తు ఆ సిగాచి ఫ్యాక్టరీ ఏమైంది, యాక్సిడెంట్ అయ్యి 54 మంది చనిపోయారు. 54 మంది చనిపోయారు. రేవంత్ రెడ్డి వచ్చినాడు, నేను పోయినా, అప్పటిదాకా పోలే. నేను పోయి గవర్నమెంట్ ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా, రారా, హైదరాబాద్ పక్కనే అయితే ఏం చేస్తున్నావు రా, నేను గట్టిగా తింటే అప్పుడు తెల్లారొచ్చిండిగా. వచ్చి ఏం చేసిండు, 54 కుటుంబాలకు మనిషికి ₹1,00,00,000 ఇస్తున్నా అని చెప్పిండు. ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తా అన్నాడు. ఈ జూన్ 30 ఇంకొక వారం అయితే ఏడాది అవుతుంది. ఇది వరకు పైసలు రాలేదు. ఆ కంపెనీడు వచ్చిన ఇన్సూరెన్స్ 20-30 లక్షలు ఇచ్చిండు తప్ప రేవంత్ రెడ్డి ₹1 కూడా ఇవాళకి సిగాచి ఫ్యాక్టరీకి ఇవ్వాలి. ఏడపోయినా గింతే చెప్పుడే తప్ప వెనుకకు మళ్ళీ చూసుకుని లేదు. నేను ముఖ్యమంత్రిని, ఆ కుర్చీ నీకు ఇజ్జత లేదు రేవంత్ రెడ్డి, ఎట్లాగూ ఆ కుర్చీ ఇజ్జత పోతుంది నువ్వు చేయంగా. ఎవడన్నా ముఖ్యమంత్రి చెప్తే బరాబర్ పని అవుతుంది, ముఖ్యమంత్రి చెప్తే జీవో, ముఖ్యమంత్రి చెప్తే ఆర్డర్ అనుకుంటారు. నువ్వు మర్లపాటి తండగా చెప్పిపోతే ₹10 రాకపోయే, సిగాచి ఫ్యాక్టరీ కాడ చెప్తే ₹1 రాకపోయే, రైతులకు 9,000 కోట్లు 45 రోజులు వేస్తా అంటే అది రాకపోయే, దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తా అంటే అది మోసం అయిపోయాయి. అసలు ఒక్కటన్నా నువ్వు నిలబడ్డవా? బాధపడేది ఏంటంటే నల్లమల పేరు ఖరాబ్ చేస్తున్నాడు. నల్లమల ప్రజలంటే నీతి, నిజాయితీ, ధర్మం తప్పనోళ్ళు, మాట తప్పనోళ్ళు, అబద్ధం ఆడనోళ్ళు. ఈ రేవంత్ రెడ్డి నల్లమల అని చెప్పుడు అన్ని నల్లికుట్ల పనులు చేసుడు, అంత ఆగం. సో ఏది ఏమైనా ఇలా మీ అందరి పట్టుదల, ఇంతసేపు అయినా 4 అవుతున్నా ఒక్కరు కదలకుండా విన్నరంటేనే రేపు ఖచ్చితంగా అచ్చంపేట మీద ఎగిరే జెండా గులాబీ జెండా అని అర్థమైపోయింది. మన ప్రభుత్వం వచ్చి తీరుతుంది. మనం కానీ పనిచేయాలి, గట్టిగా చేద్దాం. ఎట్లా గెలవాలి, మళ్ళీ గెలిస్తే 100 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి. రేవంత్ రెడ్డి సీటు కూడా మనమే గెలవాలి. గెలుస్తామా గెలవమా? గెలిచిన ఇది వరకు మీకు తెలుసు కదా, కొడంగల్ నేనే ఇన్ఛార్జ్. అప్పుడు కొడంగల్ 9 నెలలు పనిచేస్తే కొడితే అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఓడగొట్టినాం, తీసుకున్నాడా? అన్ని మాటలు అప్పుడే, ఒక్కటన్న మాట మీద ఉంటే కొడంగల్ ఓడితే రాజకీయ సన్యాసం ఇంట్లో వంట అన్నాడు. పన్నడా? ఇవన్నీ గట్టె ముచ్చట ఉంటుంది. విషయం మీకు కుల్లం అర్థమైంది. మంచిగా ఇప్పుడైతే SIR ప్రోగ్రాంలో పాల్గొనండి. మన పార్టీ సింపథైజర్స్, మన పార్టీ రైతులు, మన కుటుంబ సభ్యుల ఓట్లు ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి. ఈ రేవంత్ రెడ్డి మోసాలు, దగా ఇవన్నీ కూడా ప్రజల్లో ఎక్కడికక్కడ గ్రామాన రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి.
కలుస్తూ ఉందాం. కేసులకు భయపడకండి, అన్నిటికీ మేము అండగా ఉంటాం. ఏ ఆపద వచ్చినా